వాడి మేనేజర్ గారు పెట్టే టెన్షన్కు ఇంటికెళ్ళి చూసిపోతాను. ఎండకు తిరిగేమో ముఖానికి నల్లబడబట్టే. అరే చింటూ, చెప్పమ్మా. ఇంట్లో కూరగాయలు లేవుతే బిడ్డ. అరే నేను పని మీద పడుతున్నా ఉత్తా ఉంటాను ఏమన్నా తెచ్చుకుంటేది మీరు. అయ్యో గట్ల అంటే ఎట్లా బిడ్డ? సరే అప్పుడు వచ్చేటప్పుడు చూస్తా. రాంగదే రాదురా కొడుక. ఎప్పుడు ఫోన్ చెప్తాను నేను. హలో చెప్పు బంగారం. ఏం చేస్తున్నావు? ఆఫీస్కి పోదామని రెడీ అవుతున్నా. ఆఫీస్కి వెళ్తున్నావా? ఒకసారి కలుద్దామా మనం? ఎప్పుడు కలుస్తావు మరి? ఒక విషయం చెప్పాలి, పర్సనల్. పోయేటప్పుడు కలవడం కుదరదు బంగారం. అయ్యో నాకు సిగ్గైతుంది నువ్వు అట్లా అంటే. మా నాన్న వచ్చిండు, మళ్ళీ చేస్తావు. అయ్యో బా దీని అయ్యాక ఇప్పుడే రావాలన్నా. 10:30 అవుతుంది, చింటి ఇంకా ఆఫీస్కి వస్తలేడేంది? ఓ పని చెప్తే పని చక్కగా చేయడు, పని అంతా పెండింగ్ పెడతాడు, కలెక్షన్ చేయడు, ఏం చేయడు. ఒకసారి ఫోన్ చేసి చూస్తా. వెళ్ళిపోయినా బంగారం మీ నాన్న. నాన్న పోయిండు, నిమ్మ కూడా వచ్చిండు. సార్ 10:30 దాకా ఇంటికాడ పండి నాన్న పోయిండా బంగారం అంటున్నావా? బంగారం. సారీ సార్ 10 నిమిషాలలో ఆఫీస్కి రాకపోయాను అనుకో నీ సంగతి చెప్తా. 5 నిమిషాలు సార్, వస్తాను సార్. అమ్మటాల దాకా వంటాడు, ఎగిరం పోతాడు. అమ్మా నేను పోతానే. టమాటాలు మర్చిపోకు. ఇంకే గాజుల సమ్మక్క అత్తలేదేంది ఇంకా? నేను కూడా ఆమె కోసమే చూస్తాను. ఎల్లుండి ఫంక్షన్ ఉన్నది, గాజులు కొనుక్కున్నామంటే అత్తలేదు. ఒక చింటిగాడు చూడక్క ఎట్లా పోతాడు, ముఖానికి అంతా పౌడర్ రుద్దుకొని కాటుక రాసుకొని గుడ్డెలుగులాగా ఉన్నాడు చూడు. అవ్వేమని అందం పాడు కానీ పందులు నాక ఊరి మీద పడి తిరుగుతాను. పెళ్ళి చేస్తేనేట వాళ్ళు అవ్వాయి ఇట్లా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరా నువ్వు? సార్ లేదు సార్, చింటూ సార్. దయమేంటి సార్? చింటూ ఏంటి నీ ముఖానికి అంత ఏంటి అది? నా ముఖానికి మేము సార్ మంచిగా పొద్దున్నే పేర్లు పెట్టుకొని పౌడర్ వేసుకొని మంచిగా తయారు వచ్చినాయి సార్. ఇక అద్దంలో చూసుకోపో ఎట్లో నీ ముఖం. 10 దాకా ఇంట్లో పండి దసరా కూడా వచ్చినట్టు ముఖానికి బొట్టు బోనం పెట్టుకొని ఆఫీస్కి వచ్చదు. ఆఫీస్ అంటే భయం లేదు, సార్ అంటే భయం లేదు, కస్టమర్ అంటే రెస్పెక్ట్ లేదు. మీరు ఫోన్ చేసిరానే హైదరాబాద్ ఊరికి వచ్చినాయి సార్. నీ వల్ల కంపెనీకి పెట్రోల్ డబ్బులు బొక్క. మళ్ళీ 5 తారీఖు రాగానే ఫోన్ చేసి సార్ జీతం వల్లే సార్ అంటావు. ఇంకోసారి అట్లా రాను సార్. దేనికి? తాగడానికే కదా? కాదు సార్, నీ దోస్తులతో తాగడానికి నీకు జీతం అవసరం. నీకు దేనికి అవసరం? నువ్వు కలెక్షన్ చేసిన కలెక్షన్ ఎంత? నువ్వు ఈ 3 నెలలుగా చేపట్టి కలెక్షన్ చేసినావు నిల్లు 0. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇవాళ మాత్రం కలెక్షన్ చేస్తేనే నౌకరీ, లేకపోతే నౌకరీ లేదు. సార్ అట్లా అనకూడదు సార్. ఇగో పో, ఈ బ్యాగ్ పట్టుకొని పో. కలెక్షన్ లేకుండా వచ్చినామనుకో ఇక మరి నీ మర్యాద దక్కదు. ఇక అమ్మా అమ్మా బా నిమ్మలంగా వస్తాను ఇంట్లోకి వెళ్ళి. ఏది బిడ్డ, ఎవరు మీరు? అప్పుడు తాత అప్పు తీసుకున్నాడు, 1,00,000 రూపాయలు తీసుకొని కొన్ని కట్టిండు, ఇంకా 30,000 కట్టాలి. ఏమంటావు? అయ్యా ఏంద్రు, అప్పుడు తాత బాకీ తీసుకున్నాడు, ఒక 30,000 కట్టాలి. బాపమ్మనే. అయ్యో గండమ్మ అనిగాను. బాపమ్మ కాదే అవ్వా, అప్పుడు తాత పైసలు తీసుకున్నాడు, ఇంకొక 30,000 కట్టాలి. అంత మంచేనా? అయ్యో నీ అవ్వ ఏంది ఇది? నీ కొడుకు ఇట్లా మంచేనా? నా కొడుకు కాదు, నాకు పెళ్లి కాలే. నీ అవ్వ ముసలానా, అప్పుడు తాత బాకీ తీసుకున్నాడు, 50,000 తీసుకుంటే 20,000 కట్టిండు, ఇంకా 30,000 కట్టాలి. అవి కడతామేమో అని వచ్చిన. పైసలా? తాత చచ్చిపోయి ఇన్ని రోజులు అయితే కొడుకులు ఇంట్లోకి వెళ్ళేలా వచ్చిండు. ఆ ముసలాయన ఉన్న కాడికి వాళ్ళ పేరు మీద చేసిండు. బిడ్డ ఇంట్లో ఒక్క రూపాయి లేదు, చాయ్ తాగుదాం అంటే పాలకు పైసలు లేవు, పింఛన్ అత్తలేదు. ఏం చేయాలి బిడ్డ? బాంచను సారు ఏం చేయాలి? 30,000 లక్షలకి ఇచ్చిండు, 5,000. అయ్యో అయ్యో నన్ను నాగా చేసిపోతుంది. అయ్యో
ముసలాన్ని ఏడవకే నువ్వు ఏడుతానే నాకు ఏడిపోతాను ఊకో పైసలు కట్టకుండా ఊకో మరి పైసలు కట్ట కాలు మొక్కు ఏడవకు నీ అమ్మ నువ్వు ఉండడద్దు నువ్వు అప్పు కట్టుడద్దు ఏడవకే ఊకో నీ బాంచను కాదు అయ్యో ఇగో ఈ 500 ఉంచుకో పాల ప్యాకెట్ తెచ్చుకో చక్కెర తెచ్చుకో చాపత్త తెచ్చుకో పాలు పెట్టుకొని తాగు పొయ్యి ఉన్నది ఇంటికాడ పొయ్యి ఉన్నది ఎటు ఏమైనా పడతలేదు ఉన్నది ఉన్నది తెచ్చుకో ఇక నువ్వు ఉండకే సప్లకి మా ఇంటికి రేపు పొద్దుగాల రేపు నీ అవన్నీ బస్కి రేరు కావాలి ఇక రివ్యూ కూడా ఉంచుకో ఇక నీ బాంచ నువ్వు అయితే ఏడు నీ దండం పెడితేనే రేపు పొద్దుగా లేచి నువ్వు రా అది ఎందుకు వస్తుంది సారు వాళ్ళ పేరు పోతుంది కదా అట్లా పోయిన అనరా కులంలో బాంచను అట్లా రా ఇంట్లోనే ఎడతా కానీ పింఛన్ చెప్పి బాంచను చెవులు నత్తలేవు పింఛన్ చెప్పి సారు బాంచను నువ్వు నన్ను సాధినట్టే రాదు ఇక్కడ ఉండకు ఉంటే అవో నా కొడుకులు కొట్టి తీసుకొచ్చుకుంటాడు మళ్ళా ఇజ్జత్ పోదా సారు బాంచాను ఎల్లగొట్టిండి ఏమన్నా పైసలు ఏం చేస్తావు మరి ఇక ఉప్పు తొక్కో తెచ్చుకొని తింటావా తెచ్చుకొని తింటా నీ కడుపు చల్లంగా సరే మరి మంచిగా ఉండు మరి దాకా గోళీలు గిరి తెచ్చుకో ఈ మోకాలు నొత్తాని బాంచని తెచ్చుకో ఆయింట్మెంట్ అదొకటి ఇదొకటి అన్ని తెచ్చుకుంటా బాంచను మంచిగా అయ్యా నువ్వు పైసలు కట్టకున్నా మంచిదే ఓ అయ్యో నీ అవ్వ ఇది ఎక్కడికి అన్నవారు అయ్యా నీ కొడుకు చల్లగా ఉండాలి బాంచని నీ పుణ్యాత్తుని పో ఓ ముసదానిగా పెళ్లి కాలే ఇంకా నాకు ఏమంటావు బాంచని ఇద్దరు వెళ్ళాలా గోని బాంచని నాకు అద్దే అయ్యా అంటావు అయ్యా ఏం లేదు గోళీలు తెచ్చుకో తెచ్చుకుంటా అబ్బా ఇదైతే మంచిగా చాలా అయిపోతావు సారు అద్దు తాగిపోతారు తెత్తా కోమటి నుంచి పోయి పాకెట్ తెత్తా బాంచని ఆగు సారు తెత్తా మంచిగా చేస్తా నేను చెయ్యాలనుకుంటానవా తెత్తా సారు అద్దు కూర్చో ఇక పోతానా పోయిరా ఇదేందో దాచిపెట్టినట్టు వచ్చి ముచ్చట పెడతాడు ఈయన నేనట కడతానట రూపాయలు ఉన్నాయట నా ఇంట్లో ముసరోడు తెచ్చిండు అని అప్పు కట్టు అని అత్తాడు మళ్ళీ గిట్లా తూపో అగో నీ అమ్మ కుక్కలకి ఏడా జాగ్రత్త దొరకలేదు నా బండి మీద వచ్చబోసినాయి నీ కుక్కలు పాడు చేయ అగో బయట పెట్టిన కర్మానికి ఎవడో డోరిప్క పెట్టినెవరో సామాన్యాన్ని ఉన్నాయా ఓ అయ్యా క్లచ్ పెట్టినట్టు కూడా వీకింది వాడు బయట పెడితే ఎంత ఘోరం అయిపోతుంది నా ఆటో చా అబ్బా దొరకద్దని వీడిని 5 నెలల నుంచి గోసపుచ్చుకుంటానా వాళ్ళకి వీళ్ళకి క్యాంటీన్ పెడుతుంది కదా ఒక పావు గంట అయితే అవతల పడితే ఎట్లా దొరుకుతున్నావు కానీ ఇప్పుడు వీనికి ఏం చెప్పాలి నేను అబ్బా వీని ఇంటి చుట్టూ 4-5 సార్లు తిరిగినా కూడా దొరకలేదు ఇలా నిమ్మలంగా ఇంటికాడ ఆటో దూడుచుకుంటున్నాడు కిరాయిలు కొడుతున్నాడు మంచిగా కిస్తులు అయితే కడతలేడు ఇలా ఎటు చేసి వీని ఆటో గుంజుకపోయిందే కావాలి ఈ కథ ఏందో వీని సంగతి ఏందో ఇలా చూద్దాం ఇక గట్టిగా అడగాలి రత్నాకరన్నా నమస్తేనే నమస్తే మూతంత బంగారు పెట్టుకుని నమస్తే పడుతుంది బా నాన్న అయితే అన్న నీ ఇంటికి చుట్టూ తిరిగి ఆటోకి వచ్చింది ఇప్పుడు దొరికినావు ఇంకా ఈఎంఐ పైసలు కట్టరా జరా 4 కాదు 5 అవుతుంది కానీ ఆయన నువ్వు ఎందుకు దొరుకుతున్నావు తమ్మి నేను అది ఆఫీస్కి వచ్చి కడతాపో అంటే 4 నెలల కంచెలు నేను తిరిగినంత దానికి నీ దగ్గర పైసలు ఉంటే కడతావా పైసలు ఉంటేనే కడతా మరి లేకపోతే కట్టవా కట్టా అరే ఇది తప్పు ముంచట రత్నాకరన్న మంచిగా అడుగుతానా ఖచ్చితంగా నువ్వు 4 కట్టాలి కదా 3 కట్టు ఒకటి ఆపు నేనే చెప్తాను కదా తమ్మి ఇంకో మాట చెప్తా ఈ బండి మీద ఇంకో 50,000 లోన్ చూడరాదు నీ 5 కిస్తులు ఆపుకొని మిగతా పైసలు నీకు ఇంకా 50,000 లోనా చూడరా తమ్మి చిచి నువ్వు ఇదారికి ఒక్క ఈఎంఐ కరెక్ట్గా వచ్చావా టైం టు టైం వచ్చావా అన్ని చెక్ బౌన్సులైనా నీ సిబిల్ స్కోర్ మొత్తం పోయిందన్న నీకు లోన్ ఇయ్యరుగా ఏ బ్యాంకు పోయినాతే పోరా బయటికి పోరా అంటారు తప్ప నీకు లోన్ ఇయ్యరు మరి నీకే తెలుస్తుంది అన్న నేను మర్యాదగా మంచిగా చెప్తానా నువ్వు ఖచ్చితంగా ఇప్పుడు పైసలు కడితేనే నీ ఆటో ఉంటుంది లేకపోతే మాత్రం నీ ఆటో పట్టుకొని పోతా మంచిగా మాట్లాడి చెప్తాను నేను బేగారు అవుతావు మీ జీతాలు బత్తాలు ఎన్ని నుంచి వెళ్తాయి మేము కట్టే పెనాల్టీలు మేము కట్టే అధికార రుసుములతోనే మీ జీతాలు వెళ్తాయి మీ బత్తాలు వెళ్తాయి నువ్వు బతుకుతాను నీ మేనేజర్ బతుకుతాను ఏమో లవ్ లడే చేస్తాను నా ఇంటికి వచ్చినాడు బాగా ఎత్తాను ఎవరు అంటే నువ్వు పడితేనే మా జీతాలు ఇస్తాను అంటావు అంతేబా మరి నువ్వు ఇప్పుడు 4 నెలల కంచెలు కట్టలేదు మరి ఎవరు ఇవ్వాలి జీతాలు అరకబా మేము నేను జీతం ఎవరు పెట్టుకోండి నేను పెట్టుకున్నాను నాకు జీతం వాళ్ళు ఏ అన్న నువ్వే బాగా సీరియస్ అయితేనే ఏంది సీరియస్ కాకుండా నీకు తెత్తలేదా నీకు నీది కాదు నీ తాతది కాదు బండి ఓ కట్టపోయి ఎవరో చెప్పుకుంటావు చెప్పుకోపో
నేనే బాగున్నా పోకుంటే ఏం చేస్తావు పైసలు కడతావు ఒకటే ఇప్పుడు ఏ పో తమ్మి పో నన్ను ముట్టుకోవద్దు చెప్తాను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తా ఇక ఆగు తమ్మి నేను 10 రోజులలో పైసలు కడతా కానీ పో ఏం ఉర్రిస్తావు తలకాయ వస్తుంది లేదు ఇప్పుడు నువ్వు పైసలు కడితేనే పోతా లేకపోతే బండి పట్టుకొని పోతా ఓరి మోడ నాగర ఏం లేదురా తండ్రి గోకి పాత బొల్లు ఉన్నాయి కొంట పోదురా బట్టలు విడుతుంది పైసలు లేవురా పాత బట్టలకు సీల్ సామాన్ పట్టుకొని పో అన్నా నువ్వు పైసలు కట్టకపోతే అక్కడ మా మేనేజర్ కూడా మా మీదకి ఎక్కుతాను నువ్వు ఖచ్చితంగా పైసలు కట్టాలి లేకపోతే బండి పట్టుకోపోతా ఏ బండి మీద చేస్తే బేకార్ అవుతావు నువ్వు మేము ఇచ్చింది కాకపోతే నువ్వు ఎక్కడిది బండి మీ ఇయ్యలేదా కొంటపరా బండి కొడతావా కొట్టు మరి మంచిగా ఉండదు చెప్తాను కొడతా మరి మరి అన్న మర్యాద చెప్తానా పైసలు కట్టు అట్లా మర్యాద గడువు చెప్తా ఇస్తా ఇవాళ లేవు పైసలు తర్వాత రాపో ఇక అన్న ఇక నీతో లొల్లి పెట్టుకోవాలంటే నా వల్ల అయితే లేదే నీ దండం పెడతానే మావాడ వర్షపడని తిట్టు తిడతాను మమ్మల్ని ఖచ్చితంగా ఒక 3 కట్టు లేకపోతే 2 కట్టవే తమ్మి ఇప్పుడు నువ్వు అడిగినావు నాతో ఇప్పుడు లేవు తమ్మి 10 రోజులకు రా 5 కిస్తులు మొత్తం ఒకటేసారి కడతా గిరిగిరి అడిగిన అన్న 10 రోజుల దాకా వాడు మా నాకు జీతం ఇయ్యడు ఏమి మాకు కూడా నాన్న జీతాలు ఆపిండే కలవలేడంత పో అట్లా చెప్తే వినేడే నీ పుణ్యం ఉంటుంది ఇక పోవే ఇక అంగిడి చిత్త పట్టుకోపో నీ అంగిపిస్తే నేనేం చేయాలి నేను పుట్టిన కూడా దాన్ని ఆడ బయట ఇస్తే ఇక మరి నేను ఏం చేయాలి చెప్పు అబ్బా రామశంకర గిసంటి వాళ్ళు నాకు రోజు 4 తాకితే కానీ బతుకుని కూడా బతికేటట్లేను కదా తమ్మి ఇక 100 రూపాయలని పట్టుకోపో ఏనా 100 రూపాయలు ఇస్తాను కలవలేదని పో తమ్మి ఇట్లా అయితే కష్టమని నాకు 100 రూపాయలు 150 ఇస్తానా బిల్లు అయిపో మరి అక్కడ వాడు ఉన్నాడా ఉన్నాడు పో పక్క అడుగుపోరాదు వాడు ఇవ్వాలి వాడు దొరుకుతలేడు నువ్వు దొరుకుతున్నావు మీ ఇద్దరు సోబత్ ఇవ్వాలి కదా సోబత్ గాలి కానీ పడుతున్నాడు పో ఇంటికి అన్నాడు పో జల్ది పో తమ్మి నేను లేడని చెప్పు ఏ అన్న క్లియర్ అని చెప్పు ఆఫీసులో చెప్తే కానీ మరి మర్చిపోకు 10 రోజులు కడతా పోతామి రైట్ అన్న మరి మంచి ఎవరు వీడు ఫోన్ ఎందుకు చేస్తారు ఎవడు ఒక్కడు చక్క పైసలు కడతారు కానీ ఫోన్లో అయితే బాగా వస్తాను అవి దీనికి ఏడా పని లేదు పొద్దుట సంది నేను బుక్కడు బువ్వ లేకుండా తిరుగుతాను ఎండల వాడి ఇది ఊరికే ఫోన్ చేసి చంపుతుంది అబ్బాయి గండమ్మ అనగాను హలో చెప్పు అగో ఏమైంది గట్లా మాట్లాడతాను ఏం లేదు కానీ నువ్వు చెప్పు పొద్దునేమో చెప్తున్నావు కదా మా నాన్న నాకు సంబంధాలు చూస్తాడు అబ్బా నువ్వు వచ్చి ఒకసారి మా ఇంట్లో మాట్లాడవా ఇది ఒకటి సరే నేను ఆదివారం నాడు వచ్చి మాట్లాడుతుంది అగో ఏం మాట్లాడతాను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమంటే చేతగాలే కానీ నా మీదకైతే బాగాలేస్తాను నీ అవ్వ 2 రోజులు అయితే ఈ నౌకరే ఉంటుందో పీక్తుందో తెలుస్తలేదు నీ అయ్యాకు నీకు గవర్నమెంట్ నౌకరు కావాలని అవునే నాకు శాత కాదు గవర్నమెంట్ నౌకరనే చేసుకోపో నేనా నీ పేరు రాసి సత్తగాని ఇంకొకనైతే అసలు చేసుకొని చెప్తాను అరే సత్యదాని నా పేరు రాజత్తుడు ఎందుకే మళ్ళా అందరు వచ్చి నన్నది అంటారు సరే నేను వచ్చి ఏదో ఒకటి మాట్లాడతా కానీ ఇక నువ్వైతే దావకు విష్ణు అగో ఏం చెప్పేది లేదు అట్టినే కడి చేస్తుంది సత్తదే ఏందా ఎంత నీ అవ్వ పోలీస్ స్టేషన్లో పాలైతే ఈ నగరు కూడా ఉంటుందో పోతుందో తెలుస్తలేదు నీ అవ్వ ఈ పిచ్చిదో దాపరమైంది నాకు ఎట్లయితే కట్టినది అక్క అక్క ఏందన్నా ఈఎంఐ పైసలు కట్టరు అక్క నా నెల అవుతుంది ఇన్ని రోజులు అన్ని తిప్పుకుంటాను అబ్బా ఈ పత్తి అమ్మినాక కడతాను తీ అన్నయ్య ఆ పైసలు వస్తే ఖచ్చితంగా కడతా అరే ఓసారి వస్తే పత్తి అంటివి ఓసారి వస్తే వడ్లాంటివి మొన్న పోయినసారి వానాకాలం అయితే ఎండాకాలం అంటే ఎన్ని పోతాయమ్మా వాయిదాలు మైనస్ సంఘం పైసలు వచ్చినాక కడతానంటే ఓసారి అబ్బా నీయమే అన్న కానీ ఇక ఖర్చులు బాగుండే వరకు కట్టలేకపోయినా ఈ పత్తి అమ్మితే పైసలు వస్తాయి ఖచ్చితంగా 3 EMIలు కడతా కాదమ్మా ఖర్చులు మీకే ఉంటాయా మాకుండే తిరిగి బండ్లో పెట్రోల్ కొడుతాను తప్ప బండి టైర్లు అడుగుతానే తప్ప మీరు పైసలు కడతలేరు అరే కడతా అని చెప్పినా కదన్నా ఏమిటికి సీరియస్ అవుతున్నావు అరే కాదక్క కడతామని నా నెలసాన్ని చెప్తాను ఆయనకి అడుగుతున్నామో ఎడ్డెడ్డాడ కూర్చొని అయ్యో పైసలు ఇవ్వన్నా అయ్యో కడతాం తీరాదన్నా అయ్యో తెత్తం తీరాదన్నా 4 రోజులు ఆగన్నా అని నిమ్మలంగా షానిగా పొందబెట్టి చెప్పవచ్చే నీ దగ్గరికి వస్తేనేమో నువ్వు గైర్ గంపలు యొక్క నా మీదకి లేవబడుతుంది మా మేనేజర్ ఏమో నా నెత్తిగా బండి వేసి కొడతానని బట్టే నేను నగోరి పోతామా మీరు ఇలా పైసలు కట్టకపోతే ఏందన్నా ఏంది నా మొగని పట్టుకొని ఎడ్డి అని ఏమో దీర్ఘం తిట్టాడని మాట్లాడతారు నేనే తిరిగి అందిస్తానా పైసలు ఇవ్వమ్మా అంటే నేను గయ్యాలి గంపనా నీకు ఎట్లా కనబడుతున్నా నీ మీద కచ్చిలో పెట్టినా నీ ఆయన ఇంటి మీద కచ్చిలో పెట్టినా నీ మేనేజర్ దగ్గర కచ్చిలో పెట్టినా అన్న నీకు ఏం చెప్పిందే కాదు గాని ఏమంటాడు నీ మొగుడు ఎడ్డి అట నువ్వు ఎడ్డి అనా ఎందుకంటాడు అందరు ఇంటాలే నువ్వు లోపలికి మాట్లాడదా ఆయన నీకు ఇంట్లోకి తీసుకొచ్చుకొని ముచ్చట పెడతాడు నువ్వు సపరేకోక చెప్పు ఏందన్నా నీ బాధ ఏంటి చెప్పు పైసలు కావాలి లేకపోతే బండి పట్టుకపోతే చెప్తాను బండి అతను ముట్టు బండి చెయ్యి అయితే దండం పెడతా అన్న మంది చూస్తాను ఇజ్జత్ పోతుంది ఇజ్జతి ఆయన ఎందుకు కొడుతుండు మరి అరే పైసలు కట్టావు అమ్మాయిగా పైసలు కడతా అని చెప్పిన 10 పైసలు వచ్చినాక మంచిగా కడతా అని చెప్పిన ఇట్లనే ఒరినా అనుకో మరి రూపాయి కూడా కట్టా ఏమనుకుంటున్నావో
ఇగో నీతోనే లొల్లి పెడితే నాకు నడవదమ్మా. నడవది ఒకటే ముచ్చట నేను చెప్పేది. ఏంది? మా మేనేజర్ ఇవాళ నువ్వు పైసలు కట్టకపోతే నా నౌకరు తీసేస్తాడు. అబ్బా నీ నౌకరు చల్లకుండా ఏం బొత్తి అని నమ్మి కడతాం. ఆడ మా అబ్బాయి నా నౌకరు విన్న ఆధారపడి ఉన్నారు. జర పుణ్యం ఉంటుందమ్మా. 4 నెలలు అవుతుంది. అర్థం కదా అన్న ఆయన ఎన్నుకునేమో సైకిల్ చేయవచ్చే. నువ్వెందుకు సైకిల్ చేస్తావు? ఏమనిపిస్తుంది గాయనతో నువ్వు ఏమిటికి సైకిల్ చేస్తావు చెప్పు. ఇజ్జత్ పోతుంది నువ్వు ఇజ్జత్ పోతుంది అని ఏమిటికి తిప్పులాడుతావు? సపడే కుక్కని మాట్లాడతాను కదా నువ్వు నీ బోల్దాం కప్ప. అన్న ఇంకో 15 రోజుల దాకా పైసలు తప్ప 15 రోజుల తర్వాత ఏవో గట్లా మాట్లాడద్దు చెప్తాను అమ్మ. ఒకటే ముచ్చాడు. ఇప్పుడు నాకు పైసలు కడితేనే ఇక్కడ పోతా, లేకపోతే ఇన్న కూకుంటా, లేకపోతే బయట పట్టుకపోతా. అవుగాని ఇక మా చిన్న బొప్పులకు లోను మాపైందట. మరి మా లోన్ కూడా మాపి కావాలి కదా. అది మాపై తిట్టంతి. నీ చిన్న బొప్పులకు లోన్ మాపైందా? ఏం లోన్ మాపైంది? రుణమాపి అవుతున్నాడు కదా సారు. అసలు మీరు పిచ్చోళ్ళు మంచోళ్ళు అమ్మ. రుణమాపి అంటే ఏంటిదే? రుణమాపి అంటే భూమి పైసలు మాపైతాయి, బండి లోన్ మాపైతుందా? రుణమాపి అంటే అసలు ఏంటో తెలుసా మీకు? అట్లా చెప్పదు ఇగో చెప్పను 2000 ఇస్తాం ఇట్లానే చేసి అది మాఫీ చేయరా లోను. ఇగో మీ మేనేజర్ సార్ తెలియకుండా 2000 నీ జేబులనే పెట్టుకో. నీకు అక్కడికత్తాయి. మాకు అది మాఫీ చేసినావు అనుకో, ఇటు నీ నౌకరి పోదు, ఇటు మాకు రుణమాఫీ అవుతుంది. ఇక్కడ మీ మేనేజర్ సార్ కూడా తిట్టాడు. మీరు నాకు 2000 ఇస్తే నేను తీసుకొని మీ మాఫీ అయ్యేటట్టు మంచిగా దొరికిరు మీరు. అసలు ఏందమ్మా మీరు పైసలు కడతారా కట్టారా? మీ ఆలోచన ఏమన్నా చెప్పు నాకు ఫస్ట్. ఇద్దరు పిచ్చలు దాపలేదు మీరు మంచిగా. ఏందన్నా ఇష్టం మాట్లాడతాను. పైసలు కట్ట పైసలు కట్టను ఫస్ట్. ఏంది గట్టిగా మాట్లాడతాను, నోరు పెడతాను. మరి మాఫీ అవుతుంది, లేకపోతే ఇది మాఫీ అవుతుంది. ఈ బండి పైసలు మాఫీ అవుతాయా? రుణమాఫీ అంటే భూమి పైసలు మాఫీ అవుతాయి, ఈ బండి పైసలు మాఫీ అవుతాయా? ఇవి కావు, ఇవి కట్టుకోవాలి నెల నెలకు. అది లోనే ఇది లోనేనా? అది మాపైనట్టు ఇది ఎందుకు మాఫీ కాదు? శ్రీరామశంకర మీకు ఏం చెప్పారా? గాలి ఒలిపెట్టు ఆగు. మీకు భూమి ఉన్నాయా? అసలు ఉన్నది. భూమి మీద లోన్ తీసుకున్నారా? తీసుకోలే. మీరు తీసుకోకపోతే అంతే, మీకు రావు. కానీ మాఫీ కాదు, పైసలు కట్టాలి బండి ఖచ్చితంగా. కట్టకపోతే మాత్రం మంచిగా. ఇప్పుడు బండి పట్టుకునే పోతాను నేను, లేకపోతే ఇన్నే కూర్చుంటా. బండి పట్టుకొని పోతావు? ఏ లెక్కలో పట్టుకొని పోతావు? పైసలు కడతా కట్టా ఎప్పుడు కట్టుడద్దు అవే మాఫీ అయితే అట. వీళ్ళు అందుకే ముందు వచ్చి మా వసూలు చేస్తారు. అబ్బా అసలు ఏంది మీరు? అది ఏడ మాఫీ అవుతుందో? మాపై ముందే మేము వసూలు చేస్తే ఆ పైసలు ఈ పైసలు వస్తాయని చూస్తాను కదా అన్న. నేను అందరి దగ్గర తెలుసుకున్నా. ఈ మాపై అయినాక మాగత్తాయిపో. ఆ పైసలు పట్టుకొని కట్టుకోపరి. అరే నీ మీతో ఎవరు తలకాయ పాడైపోతాను. పైసలు కట్టా, పైసలు కట్టు. ఏందన్నా బాగా కొడతాను? 4 నెలలు అవుతుంది, ఇంకా కొంచెం నీకు సిగ్గు అనిపిస్తలే. ఏం మాట్లాడతాను? గట్టిగా మాట్లాడతాను. పళ్ళు కొరుకుతాను. ఏంది కొట్టు. మరి దండం పెడతాగమ్మా. మీరు కడితే కట్టు లేపలేదు. కానీ నువ్వు ఇంకొక అడుగు ముందుకేసి లొల్లి పెట్టినావు అనుకో, నా మొగని నన్ను కొట్టినావని కేసు పెడతావు. ఏం చెప్తావో చెప్పుకో. ఇక ఏం చేసుకున్నావో చేసుకో. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే. నడుచుకుంటా అన్న కూర్చో. ఏం చేయాలి? మీరు లోన్లు కడతలేరే? మా మేనేజర్ ఏమో పెట్రోల్కు పైసలు ఇస్తలేడే. ఏం చేయాలి? నా బతుకు ఇట్లా తయారైంది. మీరు కిస్తీలు కట్టకుంటే వదిలిపెడతారా అన్న? ఓ కిస్తీ కాకపోతే ఓ కిస్తీ కన్నా చక్ర వడ్డీలు ఎత్తారు, వసూలు చేస్తారు. మళ్ళీ మీరు అసలే గతి లేరు రామరావు దేవుడు అంటే ఇంకా వడ్డీలు వసూలు చేసే కాడిపోయిందట. ఇప్పుడు ఒక్కొక్కరు 5-6 కట్టాలి. ఇంకొకటి దిక్కు అయితే వాడు 10 కట్టేది ఉన్నది. ఈ మొండి బగాలని వాడి మీద మన మీద నాకే అంట కట్టిండు. ఒక్క రూపాయి కడతలేడు. ఏం చేయాలో అర్థమవుతలేదు. నాదేనన్న రెండోదో మూడోదో? మూడోది ఇదిగా. మళ్ళీ రెండోదో మూడో ఎక్కడిది? మూడోదే కదా. కట్టు ఒకటి కట్టు. వాడు నన్ను ఒకరు తీసేటట్టున్నాడు. వాడిని 10 కంటే 3 వాడిని 10. అరే వాడిని బండి గుంజుకపోవడానికి పంపించిన ఇద్దరిని. ఆల్రెడీ దాని వచ్చి పంపిస్తే వాడు సీల్ చేసుకొని పట్టుకపోతా అన్నాడు. నీ పట్టుకపోనా? మరి అబ్బో నీ బర్లే. అగో నీ బర్లేవే ఆడా? అటు పక్క కట్టేసిన చెట్ల కింద. మరి షెడ్ ఏది? అది సరే బర్రెలు కట్టేసాం. షెడ్ ఏది ఆడా? రేకుల షెడ్. నువ్వు దేని కింద కూర్చున్నావు? ఇవి అవేనా? మరి ఆడెందుకు కానీ ఇక్కడ వేసిన. సరే నీ అవి పోతా పోనీ. ఇప్పుడు పైసలు ఇచ్చినాక ఏం చెప్తాం కానీ ఇక ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు పైసలు కట్టు చెప్తాను. ఇక పైసలు పట్టుకోనే పోతావట. ఇక్కడ కూర్చున్నావు ఇంకో కూర్చున్నావు. అరే నువ్వు కూడా దేమదే ఫస్ట్ ఇక పైసలు కట్టు. అవసరం లేదు. నువ్వు అటు పోయేస్తా అంటాను, బీరు పట్టుకొస్తాను, మంచి చల్లబడేస్తాను. కుక్క బొక్క వేసినట్టు ఇట్లా వారేయంగానే నేను చల్లగా అవుతాను. ఇక ఇట్లా నువ్వు పైసలు ఇవ్వకుండా పోతే ఆడ మా మేనేజర్ గాడు మంచిగా ఎక్కుతాను. ఇట్లా నాకు గవర్నీ చెప్పాక ఇవాళ ఖచ్చితంగా పైసలు కట్టే ఉండాలి. నువ్వు చెప్పేది అర్థం చేసుకోవు. అయ్యో అన్నా నువ్వు వచ్చిన పడాలా? నువ్వు తిప్పాలు పెడతాను. నాకు ఏం కాదు, నిమ్మలంగా పోతావట. నువ్వు నిమ్మలం లేదు, పైసలు కట్టాలను. నీతోనే లొల్లి పెట్టుకుందామంటే ధైర్యం వస్తలేదు. నీ అట్టిగా నీకు ఇరికినట్టు అయింది. పైసలు ఇచ్చుడే అన్న. వట్టిగా నేను గంత దూరం నుంచి వచ్చిన వట్టిగా పంపుతానా నేను? అరే పైసలు ఇవ్వవే ఫస్ట్. బండ పెడతానే నన్ను వాడు తీసేస్తాడే. వాడు మంచిగా దొరికింది నాకు. నా మాట వినావాను? నేను పోయి బండ కింద ఇరికినట్టు అయింది నాకు. నా మాట వినావాను? అయ్యో రామా నీకు ఏం చెప్తారు అయితే. సరే నువ్వు పైసలు అయితే పట్టుకురా. పోనీ దండం పెడతా. కూర్చో ఒక 2 నిమిషాలు అంతే. పైసలు కావాలి నాకు. అద్దుపోలే నువ్వు పైసలు చెప్పు. నీ ఫ్యాన్ అద్దు, నీ కథ అద్దు. సావే చెప్తానా నేను. ఇంకా మంచిగా దాపరారా మీరు. ఆడ మేనేజరు ఈడ మీరు.
లోన్ రాసుకునేటప్పుడు మేనేజర్ మంచిగా కాలు మొక్కుతారు దండం పెడతారు. ఏమో పైసలు కట్టున్నాను మేము మీ ఇంటికి వస్తాను ఏమో మీకు మీ కాలు మొక్కాల్సి వస్తుంది కదా పైసలు కట్టాలని నీ గండం పేరు నమ్ముండవే అధ్వానం ఇంత అధ్వానం అయితే ఎక్కడ చూడలే. మళ్ళీ అంతకంటే అధ్వానం తయారైనా నేను. ఈ దూరం పైసలు తెస్తాడా మరి ఇంకా మరి బాటకొస్తాడా చెప్తుంది. అబ్బా అత్తానుగా ఏంటిది అది అంగీసిందా అబ్బా అన్న గిదేంది చెప్పు మళ్ళా నా మాట పైసలు కావాలి జరని ఏమన్నా నౌకరిపోతుంది. పైసలు మర్చిపోను పద్ధతి కాదా అన్న. అరే పైసలే తెచ్చినా పైసలు మర్చిపోవనా పడితే పైసలు ఎట్లా మర్చిపో పైసలు ముచ్చట మర్చిపో బీర్ తాగిన తర్వాత పట్టుకొని పోతు అట అంటానా. ఏమో నీ ఇష్టమే ఇక నువ్వు ఇక నీ దయ ఇక నీ నౌకరి ఏందో నా కథ ఏందో. నువ్వు ఫస్ట్ పైసలు ఇయ్యా ఇస్తా నాగో. అరే ఈ జేబులో చేయి పెడతాను గివి తిస్తాను ఆ జేబులో చేయి పెడతాను గిలాసాలు తిస్తాను. ఫోన్ చేసిన పైసలు వస్తాయి ఈ బీర్ తాగేలోపు పైసలు వస్తాయి పట్టుకొని పోతు అటను. నాకు ఇవన్నీ చెప్పకన్నా నువ్వు ఫస్ట్ పైసలు కట్టుకు అంతే. ఏందని లొల్లి వచ్చినప్పుడు అలాగే ఏంది ఇది చెప్పు ఇది అని మా మేనేజర్ తిడతాను అన్న. ఓ పని చేయి ఇప్పుడు నువ్వు ఒక కిస్తీ కట్టు ఒక కిస్తీకి వచ్చాక బీర్ ఓపెన్ చేయి. కృష్ణ అంటే మాట మాట అంటే కృష్ణ వాంచన అయితే నాకు చెప్పకే నువ్వు ఇప్పుడు కట్టినాక ఒక్కటి కాదు ఇట్లా 2 తాగిపోతా. ఏందన్నా వచ్చినప్పుడు అది ముంగడ పెడతాను పంపుతాను నువ్వు అదే అదే నా మాట అదే అరే నేను చెప్పేది నువ్వు అద్దు నువ్వు పోయే పైసలు కట్టు బరాబర్ పైసలు పట్టుకొని పో. ఈ బీర్ తాగేలోపు పైసలు వస్తాయి నువ్వు పట్టుకొని పోతావు అట. వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ఏం చేయాలో అర్థమవుతుందా నీ దగ్గరికి వస్తానే పిల్లిని అవుతానా. పైసలు వస్తానే కదా వస్తానే ఫోన్ చేస్తాను పట్టు పైసలు చేయి. ఇప్పటికే నాకు మరి పేద గిరగిర తిరుగుతాను ఏం చేస్తావు. మర్యాద అన్న మర్యాద ఏ మర్యాద పైసలు తెమ్మా. ఏమైందిరా ఇంత చెప్పరా సార్ చూస్తాడు పోతాడు తాజా చచ్చిపోయిందా ఇట్లరా ఇప్పుడు సారు మన కోసం చాలా రోజులు ఆగబట్టి సార్ నౌకరికి ఇబ్బంది అవుతుందట. రమాను నువ్వు దండం పెడతారా ఎట్లా అట్లేదు నాకు ఇచ్చిపోరా పైసలు. పైసలు అయినా ఇస్తా అన్నాడు. నువ్వు ఏడోకే ఇక తినాలి తోట ఊగో అయ్యో రామశంకర ఊగో అయ్యో మీకు ముట్ట మా పాలోడే చుట్టూనట్టున్నది అద్దు ఏడు అయ్యో రా గండం పాడుగాను అయినా పైసలు ఇస్తా అన్నాడు. తినాలి దూతి ఇక నిమ్మలంగా ఉండు మరి మస్తు మంచోడు మా తాత. ఇక నువ్వు ఇవ్వకుండా మంచిది నెల దాకా రాను నీ దగ్గరికి పోతా మెల్లవో అన్న దిబ్బరావనా అదో నీకు చుట్టూన $500 జేబులు ఉన్నా బీర్ రాపిచ్చిపోతావు కిట్టుకు. ఉండరా అత్త నానే ఉండు అయిపోయిండు వాడెంతరా ఎంత చేపరావు అని బోర్లో కొట్టించుడు. బండి పట్టుకొని ఇట్లా నన్ను తీసుకుపోతావా. సరే మరి సార్ చెప్పు కలెక్షన్ ఏర్పాటు చేసినావు. ఎవరు వేయలేదు సార్ ఎవరు ఇస్తలేరు. తెలిసిన ముచ్చటే అలా కొత్త ఏమున్నది. వాళ్ళు ఏరన్న సంగతి తెలుసు నువ్వు చేయవన్న సంగతి తెలుసు. కొత్త ముచ్చట చెప్పావని ఉంటే ఏడ్చినా సార్. ఏడ్చినావా? దేనికి ఏడ్చినావు ఎందుకు ఏడ్చినావు? అయ్యో ఇక కృష్ణ ఒక్కడైతే సరే సార్ వాడు కృష్ణ నువ్వు మంచిగా కలిసి తాగుతారు కదా. లేదు సార్ వాడు ఒక్కడు అదే కృష్ణ నీకు తాపిస్తారు కాబట్టి మంచివాడు. ఈ నౌకరికి నువ్వు పావుల మంది కూడా సెట్ కావు. నేను మొత్తానికే నౌకరికి వెళ్ళి తీసేస్తాను. రేపంచి నువ్వు రావాల్సిన పని లేదు బాబు. నువ్వు మీ ఇంటికి అనుకో. ఏదో మీ అయ్యే ఫోన్ చేసి సార్ మావాడు మంచిగా పని చేస్తాడు సార్ మావాడు మంచిగా పని చేస్తాను పెట్టుకున్నా కానీ నువ్వు 3 నెలల కాంచి కలెక్షన్ చేసింది ఏది లేదు. నువ్వు రేపంచి రావాల్సిన పని లేదు. పో బాబు పో నడు. ఆ బ్యాగును ఐడి కార్డు అక్కడ పెట్టి సపరేట్గా పో. ఈనాడు ఇలానే ఉన్నది ఐడి కార్డు కూడా పోనాడు. ఎన్ని దాపరిస్తారా మా పానానికి. హలో హలో వస్తాన్నావు కదా మా ఇంటికి. ఏడికి వచ్చేది?
అరే మా ఇంటికి మా నాన్నతో మాట్లాడతాను వస్తా అన్నావు కదా. మీ నాన్నతో మాట్లాడాడు కాదు కానీ మనం ముందు కలవాలి. మళ్ళీ నాతో మాట్లాడడం ఎక్కడిది? ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నావు కదా. మన స్కూల్ అవతల మోరున్న చూసినాం, అక్కడికి రా. సరే వస్తాను, పెట్టే. బండి అమ్మలేదా ఇంకా? నేను ఎందుకు అమ్ముతా? నా సెంటిమెంట్ బండి. బండి కట్టి ఉన్నది, నువ్వు కట్టి ఉన్నావు. ఫస్ట్ పిలిచే సంగతి చెప్పరాదు. చెప్తావు. ఏంది నీకు దయ్యం పట్టిందా? అరే వచ్చినావు కదా, కొంచెం కూర్చోరా, చెప్తా కదా. ఏంది అసలు నీకు సీరియస్నెస్ లేదా లైఫ్లో? మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడు, నీతో మాట్లాడతా అంటూ ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడి చేసేది ఏమున్నది, ఇప్పుడు వచ్చి మాట్లాడేది ఏమున్నది చెప్పు నాకు. నీకు ఏం చెప్పాలి? నన్ను నౌకరు పోయిందని నేను బాధపడతాంటే నువ్వు ఇంత చెప్పావు. ఏంది నౌకరు పోయిందా? ఎట్లా? మా మేనేజర్ తీసేసిండు. నా ఈఎంఐలు ఒక్కొక్కడు 3 కట్టాలి, 4 కట్టాలి, 5 కట్టాలని. అదే ఈ సుత్తి చెప్పమంటే మంచిగా చెప్తావు. గవర్నమెంట్ నౌకరు తెచ్చుకోవడం చేత కాదు, ఉన్న నౌకర్ని కాపాడుకోవడం చేత కాదు నీకు. ఛీ, ఇప్పుడు గవర్నమెంట్ నౌకరు కావాలని మా నాన్న చంపుతాడు. ఇప్పుడు నువ్వేమో ఉన్న నౌకరు పోగొట్టుకొని కూర్చున్నావు మంచిగా. ఇంకా మెల్లగా వచ్చి చెప్తానవా నాకు నౌకరు పోయిందే అంటానవా? మళ్ళీ ఏదో చెప్తా కానీ శాలిటీ ముచ్చట మస్తు చెప్పినావు. నాన్న ఫోన్ చేస్తాను, నేను మాట్లాడుకో. హలో నాన్న, నేను బయటికి వచ్చిన మళ్ళీ ఎత్తాగా. ఏంది ఏమన్నావు? మా నాన్న ఇసి పెట్టి రమ్మంటావా? సచిన మా నాన్న ఇసి పెట్టి నీతో రాను నేను. మళ్ళీ మా నాన్న ఫోన్ చేసి మాట్లాడతా అంటే ఊకే ఫోన్ వస్తుంది. మాట్లాడు, మా నాన్న ఫోన్లో మెంటల్. వీడు వాడు అంటావేంది మా నాన్న? మీ అయ్య చెబుతావు నౌకరు పోయింది, నువ్వేమో నౌకరు అని చంపుతాను. మీ అయ్య బిడ్డలను అసలు కాదే, నిన్ను మీ అయ్య నువ్వు పిచ్చి పట్టిందా? పిచ్చి కుక్కలే కొడతాను అంతా. నేను పిచ్చోళ్ళే కొడతాను. నీ ఎవరు నువ్వు పో ఎక్కడ చెప్పు. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. పిచ్చి లేచిందా నీకేమన్నా? మీ అయ్యనో కిస్తులు కట్టకపోతే నా నౌకరు పోయింది కదా. మీ అయ్య కిస్తుల కింద నిన్నే నేను గుంజు కచ్చుకుంటా పోయి ఇవ్వ. నీ ఇంటికి వచ్చినాక నీ సంగతి, నీ అయ్య సంగతి మొత్తం అప్పుడు తెలుస్తుంది. ఆగు, దిగుడు కాదు, నీ లగ్గం అయింది ఇప్పుడు. చెప్పు. నువ్వు నా నౌకరు పోయింది, నీ నౌకరు ఇద్దరు చేయబట్టి నా బతికే ఆగమైంది. నీకు గవర్నమెంట్ నౌకరుడు కావాలి. నేను నౌకరు చేస్తలేనా? నీ నౌకరికి నా ఆటో కిస్తీకి ఇది గవర్నమెంట్ నౌకరు ఏంటిది నీ సంబంధం? కిస్తీలు కాదు, నా లవరు ఏమన్నది. నీ లవర్ ఏమన్నదో నాకేం తెలుస్తుందిరా? చెప్తాను మరి. జరుగు పక్క జరుగు, బేకార్ అయితే ఎక్కించుకొని పోతా నిన్ను మొత్తం బోల్దేనా. అమ్మా నా లవ్ ఓకే కావాలంటే నేను ఏం చేయాలి చెప్పు. అరే మామ అంటాను, నువ్వేవని నేనేవని. మావేంద్రా నీ లవ్కు నాకేం సంబంధం రా? నువ్వు పైసలు కడితే నాకు నౌకరు వస్తుంది, నీ బిడ్డ నాకు పెళ్ళం అవుతుంది. అమ్మ కొడుక, ఇంతసేపు అటు నుంచి ఇటు నుంచి తిప్పేది ఇదేనా రా? ఆగు బిడ్డ, ఒక్క నిమిషం ఉండి, నీకు కిస్తీ కడతా. అట్లే ఉండు, ఒక్కటే నిమిషం ఉండు. ఇక కిస్తీ కడతా ఆగు, నీకు ఒక్కటే నిమిషం ఆగు. అంగది చెప్తా ఆగురా, కిస్తీ కడతాన్నారా నీకు? నీకు నా బిడ్డ కావాలన్నారా? కిస్తీలు బొంగు భోషణం వచ్చినావు అనుకో కొడుక, బొర్లిచ్చుకుంటా చంపుతా నిన్ను. మళ్ళీ ఇటు ముఖాన్ని రాని సంగతి చెప్తా. నా బొక్కలు ఇరుగదాకా చంపిండ బిడ్డ. వాడు ఈఎంఐ కట్టుడు వద్దు, దానికి పెళ్లి చేసుకుని వద్దు. వామ్మో, ఈ తన్నులు భరించలేను రా అయ్యా, నా కన్ను ఊపడతలేదే. అబ్బా, దానికి ఎంత పడైపోతాను.